బెంగుళూరులో ఇంత మంచి ఆటో డ్రైవర్లు ఉంటారు కానీ నాకు ఇప్పుడే అర్థమైంది. ఎందుకు చెప్తున్నాను ఈ వీడియో మొత్తం చూసేయండి మీకే అర్థమవుతుంది. నేను నా ఫ్రెండ్ అయితే కంపెనీ నుంచి ఇంకొచ్చేసాము రూమ్కి. ఇంకా రూమ్కి రాగానే డీమార్ట్కి వెళ్ళాలని ఇంకా రెడీ అయిపోయి మేమైతే బయలుదేరిపోయాము డీమార్ట్కి. సో ఇక్కడ మాకు రాగానే ఇక్కడైతే చూడండి మేము పోను ఫస్ట్ ఫుడ్ ఐటమ్స్కే వెళ్ళాము. ఇక్కడ మాకు ఎక్కడ చూసినా మాకు ఫుడ్ ఐటమ్సే ఫస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇక్కడే మా కళ్ళు అయితే పడతాయి. ఇక్కడైతే మేము బాస్కెట్ తీసుకొని రెడీ అయిపోయాం. ఇంకా చూస్తే మా ఒక అక్క అయితే రైస్ అయితే తీసుకోవాలని వచ్చింది. ఎందుకక్క మన హాస్టల్ కాదు ఇప్పుడు పీజే కదా ఇంకొద్దు పదా అని చెప్పి లాక్కొని అయితే వెళ్ళిపోయాను. ఇంకా మనం మిర్రర్ చూస్తే ఆగుతాము. 4 ఫోటోలు దిగేసాము. ఇంకా తర్వాత అయితే మాకు కావాల్సిన స్నాక్స్ అయితే తీసేసుకొని మేము ఇంకా బిల్ అయితే బిల్ కౌంటర్ అయితే చేసేసుకున్నాం. నెక్స్ట్ మేమైతే పిజ్జా ఆర్డర్ పెట్టింది ఒక అక్క నా ఫ్రెండ్. సో తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా పిజ్జా అయితే రాలేదు. సో ఒక అక్క చూడండి ఎలా వెయిట్ చేస్తుందో. ఇంకా లాస్ట్కి మేము బుక్ చేసిన ఆటో అయితే రాలేదు. ఈ అంకుల్ అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మాకు. చాలా లాంగ్ అండి రూట్, కానీ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేశాడు. థ్యాంక్ యూ అని చెప్పుకున్నాం లాస్ట్కి మేమైతే అంకుల్కి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. లాస్ట్కి అయితే రూమ్కి వచ్చేసాం పన్నీర్ పిజ్జా తీసుకొని. ఇంకా వీళ్ళు తినేటట్టు లేదు, నువ్వు తిను నేను తిను అని చెప్పి లాస్ట్కి అయితే పిజ్జా అయితే చల్లారిపోయింది. మీరు తింటారని నన్ను తినేయమంటారంటే ఇప్పుడు ఈ అక్క మాత్రం తినేస్తుంది. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.